గుంటూరు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రత్నగిరి నగర్ కి చెందిన మహిళ శంకర్ లీల ఎస్పీ న్యాయం చేయమని కోరటం జరిగింది. నా కూతురు డిగ్రీ చదువుతున్న సమయంలో బండారు ఆనంద్ అనే అతను నా కూతుర్ని డ్రాప్ చేసి పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చంపేశారు. జూలై 4వ తేదీన మిస్సింగ్ అయిందని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని వాపోయింది. మా కూతురు చావుకి కారణమైన హంతకులపై చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. ఇప్పటికైనా నాకు న్యాయం జరగాలి సార్. నా బిడ్డను చంపిన ప్రతి ఒక్కరికి పడాలి సార్ శిక్ష. ప్రతి ఒక్కరికి డాక్టర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు, మీరు ఈ కేసులో బయటికి రావద్దు అని చెప్పి, ఇప్పుడు మేము చెయ్యము ఆ నలుగురిని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా పేరు శంకర్ లీల, మాది రత్నగిరి నగరు. నా కూతురు ఒక్కగానొక్క కూతురు జనని డిగ్రీ చదువుతుంది, విజ్ఞానంలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆటో ఎక్కే క్రమంలో ఒక ఆటో అతను ఆనంద్ బండారు ఆనంద్ అతను డ్రాప్ చేసి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 14 నెలలకి నా బిడ్డను వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్లాన్డ్ గా నా బిడ్డను చంపేశారు. మేము ఫస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి అని వెళ్ళినప్పుడు 2022 జూలై 4వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ అని ఇవ్వడానికి వెళ్తే నల్లబారు స్టేషన్ కి మా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోకుండా మా పైనే మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు పెట్టి జడ్జి గారి ముందు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే అసలు ఎవరు చనిపోయారని జడ్జి గారు అడిగితే ఎవరు చనిపోలేదు మేడం, వీళ్ళు చంపుతాం అన్నారంట అని అంటే, ఓకే చంపుతానంటేనే బాధితుల మీదే నువ్వు ఈ కేసు కడతావా, బాధితుల మీదే నువ్వు మర్డర్ కేసు కడతావా అని చెప్పి బాధితుల మీదే మర్డర్ కేసు కట్టి ఫ్యామిలీని మొత్తం మీరు జైల్లో వేయాలని చూస్తారా? అసలు నువ్వు చదువుకునే వచ్చావా, ఈ సెక్షన్ లో చదువుకునే కట్టావా నువ్వు అని చెప్పి జడ్జి గారు ముందు మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని పిల్లకి బైండవర్ రాసి పిల్లకి కౌన్సిలింగ్ ఇప్పించి ముందు మిస్సింగ్ కంప్లైంట్ కట్టండి అని ఐఓ గారిని మమ్మల్ని తీసుకెళ్లిన రిమైండ్ రిపోర్ట్ ని గీత కొట్టి ఇసిరేశారు. ఇసిరేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ వెనక తీసుకెళ్లిపోయి సిఏ గారు బత్తుల శ్రీనివాస్ గారు మాకు చేసిన అన్యాయం మామూలుగా కాదు సార్, నాకు చేసిన అన్యాయం, మా పిల్ల చనిపోతే మా పిల్లని మిస్ అయ్యి మేము వెళ్తే మా మీద ఈ సెక్షన్ లో కేసు కట్టారేంటండి అని అడిగితే, నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడిన దీన్ని హీట్ చేసేయండిరా బయటికి అని కూడా నన్ను అన్నారు. ఒక ఆడదాని లాగా నువ్వు నీ బిడ్డను పెంచారని అడిగారు నన్ను. ఒక ఆడదాని లాగా పెంచావా నువ్వు అని ఒక అధికారి నన్ను మాట అడిగాడు నన్ను. ఈ రోజు నా బిడ్డను చంపేసిన వాళ్ళని ఈ పోలీసులు అందరూ కలిసి ఈ పోలీసుల మీద బైండవర్ రాపీకోకుండా ఏమీ రాపీకోకుండా నా బిడ్డను వాళ్ళకి మీరేమైనా చేసుకోండిరా మేము ఉన్నాము అని చెప్పి ఒక ఈ అధికారులు వాళ్ళకి అప్పచెప్పేటప్పటికి నా బిడ్డని ఈ రోజు 14 నెలలు వాడుకుని వాడు చంపేశాడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. మేము ఇదంతా జరిగిన తర్వాత ఐజీ గారికి నాకు ఇంత అన్యాయం జరిగించారని చెప్పి మేము ఐజీ గారికి నేను పెట్టుకున్నాను సార్. ఐజీ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి 2 కేసుల మీద మా మీద తప్పుడు పెట్టిన కేసు మీద పిల్ల చనిపోయినప్పుడు దాని మీద కలిపి 2 డీటెయిల్ ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి డీటెయిల్ ఎంక్వైరీ చేశారు సార్. డీటెయిల్ ఎంక్వైరీ